హాయ్ అండి. నమస్తే దోస్తులందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. మనం వాడే సౌందర్య సాధనాల్లో అవి చర్మానికైనా తల వెంట్రుకలకైనా సరే వాటితో చాలా వరకు అలోవెరాతో చేసినవే అని వ్యాపారస్తులు చెప్తుంటారు. మనం కూడా క్రీమ్లు, లోషన్లు, సీరంలు, సోప్స్, హెయిర్ ఆయిల్స్, జెల్స్ ఇలా ఏ బ్యూటీ ప్రోడక్ట్ పైన అలోవెరా అనే పేరుంటే వెంటనే దాన్ని కొనేస్తుంటాం. నిజానికి ఆయా వస్తువుల్లో అలోవెరా వేస్తారో వేయరో మనకు తెలియదు. కానీ అలోవెరాపై మనకంత నమ్మకం కదా. అలోవెరాలో యాంటీబయాటిక్స్ ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన వాటిలో కొన్నిటిలో ఆహార పదార్థాలే ఉంటాయి, కొన్నిటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఔషధ గుణాలు ఉన్న వాటిలో అలోవెరా ముఖ్యమైనది. అలోవెరాలో బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది. అందుకే అలోవెరాని స్కిన్కి, హెయిర్కి అంత ముఖ్యమైన పదార్థమైంది. నేను స్కిన్ కోసం సబ్బులు, శీతల క్రీమ్, అలోవెరాతో ఎలా తయారు చేసి వాడాలో, అలోవెరా జెల్ని తలకి ఎలా వాడాలో ఇదివరకే వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టాను. అలోవెరాని జతగా చేసి ఎన్ని రకాలు తయారు చేయొచ్చో కదా. మేము చాలా రోజుల నుండే అలోవెరాతో హెయిర్ ఆయిల్ చేసి వాడుతున్నాం. ఈసారి మన ఛానల్లో పెట్టాలని వీడియో చేశాను. ఇది చాలామందికి తెలుసు, ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియోగా చూపిస్తున్నాను. అలోవెరాలో విటమిన్ ఏ, సి, ఈ, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇంకా అనేక రకాలైన విటమిన్లు ఉంటాయి. అంటే మన తల వెంట్రుకలకి పెరుగుదలకి ఏమేమి ఉండాలో అవన్నీ ఉంటాయన్నమాట. అలోవెరా తలకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, జుట్టుకి నరిష్మెంట్ని ఇస్తుంది, చుండ్రుని తగ్గించడానికి సహాయపడుతుంది, తలలో ఏదైనా బ్యాక్టీరియా వచ్చినా తగ్గడానికి, తలలో దురదలు పోవడానికి, తల వెంట్రుకలు బలంగా పెరగడానికి, అలాగే చిక్కులుగా ఉండే జుట్టు స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి, తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, తలలో అలోపేషియా నివారించడానికి, జుట్టు పలచదనాన్ని తగ్గించడానికి అలోవెరా బాగా పనిచేస్తుంది. ఇన్ని విధాలుగా తలకి ఉపయోగపడే అలోవెరా ఆయిల్ తయారు చేద్దాం రండి. దీనికోసం అలోవెరా, కొబ్బరి నూనె అంతే. ఇదిగో మా చెట్టు నుండి కోసిన అలోవెరా కొమ్మని రాత్రంతా ఏటవాలుగా నిలబెట్టి ఉంచితే దీనిలో ఉన్న లెటెక్స్ అనే గ్రీన్ కలర్ జెల్ బయటకు వచ్చేలా చేస్తుంది. అలోవెరాని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ గ్రీన్ లేయర్ని తీసేసుకోవాలి. కొందరు ఇలాగే ముక్కలుగా కట్ చేసి వేసేస్తారు, కానీ అలా అందరికీ పడదు. ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పైన లేయర్ని తీసుకుంటేనే మంచిది. ఇదిగో మొత్తం ఇలా పై లేయర్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దీనిని మిక్సీ జార్లో వేసుకుని జెల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అలోవెరాలో సరిపడినంత మంచి కొబ్బరి నూనె వేసి సర్కిల్, యాంటీ సర్కిల్లో బాగా కలుపుకుని దీనిపై మూత పెట్టి ఒక గంట పక్కకు పెట్టేయాలి. గంట తర్వాత ఇలా దీన్ని మనం బాగా కలుపుకొని పొయ్యిపై పెట్టి మంటని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వడగట్టుకుని గ్లాస్ జార్లో పోసి స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు నైట్ టైం తలకి మసాజ్ చేసుకుని మరునాడు మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆముదం కానీ, విటమిన్ ఈ ఆయిల్ కానీ, రోజ్మెరీ ఆయిల్ ఉంటే నూనె రాసేటప్పుడు 3-4 డ్రాప్స్ వేసి కలుపుకొని రాసుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే అలోవెరాలో ఇంకొన్ని రకాల ఆయిల్స్ కలిపి రాసుకుంటాం. మా ఇంట్లో మార్కెట్లో దొరికే ఎటువంటి హెయిర్ ఆయిల్స్ కొన్ని వాడమండి. ఇంట్లోనే కొన్ని రకాల నూనెలు తయారు చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకొని వాడతాం. అవేమిటో త్వరలో ఒక వీడియో చేస్తాను, ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా. అలాగే ఈ అలోవెరా ఆయిల్ని తలకే కాకుండా మచ్చలకి, కాలిన గాయాలపై రాసుకున్నా బాగా తగ్గుతున్నాయి. కలబంద ఎక్కడ చూసినా అందుబాటులోనే ఉంటుంది. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఆసక్తి, సమయం ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. కేశాలకు అంటే తల వెంట్రుకలకు కలబంద సిరి అని అంటారు. ఇప్పటికే ఎవరైనా అలోవెరా ఆయిల్ వాడుతుంటే కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మందికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.